వెంకటాపురానికి బస్సులో చేరవలను. బస్సు లేకపోతే ఆటో నుంచి ఒక 20 రూపీస్తో వెంకటాపురం చేరవచ్చు. ఇక్కడ శివాలయం ఉంటుంది. శివాలయం దగ్గర అన్నదానం చేస్తారు. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం పెడతారు. ఇట్లా ఇక్కడ నుంచి మనము బయలుదేరుతాము. ఇక్కడ ఏమన్నా మీకు టార్చ్ లైట్లు కానీ ఏమన్నా తినుబండారాలు కానీ కొనుక్కొని బయలుదేరవచ్చును. ప్రసాద ఇది ఊరు చివరిలో దేవాలయము. ఇక్కడ నుంచి మనము సేండ్రూల్లో బయలుదేరుతాము. ఇది ఇక్కడికి ఊరు డెడ్ ఎండ్. ఇక్కడి నుంచే మనము సేండ్రూల్లో పాదయాత్ర మొదలు పెడతాం. నైట్ పూట లైట్లు తీసుకొని ఒక్కో తరన వెళ్తుంటాం. మామూలుగా యాక్చువల్గా అయితే కానీ పాదయాత్ర, శ్రీశైలం పాదయాత్ర శివరాత్రి ఉగాదికి అనుకుంటారు జనరల్గా పీపుల్స్. శివరాత్రి ఉగాదికే కాకుండా కార్తీక మాసంలో కూడా పాదయాత్ర చేస్తారు. ఇయర్లీ 3 times మెయిన్గా జరుగుతాయి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణానికి, శివరాత్రికి, ఉగాదికి ఎక్కువ మంది పోయేది శివరాత్రి ఉగాదికి. కార్తీక మాసానికి కూడా బాగానే వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ వస్తారు. నాకు తెలిసినంత వరకు శివరాత్రి ఉగాది కన్నా కార్తీక మాసంలోనే పాదయాత్ర జర్నీ బాగుంటుంది. ఉగాదికి, శివరాత్రికి, కార్తీక మాసానికి శివరాత్రికి ఉగాదికి తేడా అంటే కార్తీక మాసంలో ఎవరు ఉండరు. పాదయాత్ర పోయేటప్పుడు మనం తినే వస్తువులు మొత్తం మనమే తీసుకుపోవాలి. మన తినే వస్తువులు మొత్తం మనం 2 పూటలకు మనం ఎంత ప్రయాణం చేస్తే ఎవరు ఉండరు మనకు తోడు. మనతో వచ్చిన వాళ్ళే మనకు తోడు ఉంటారు, ఎక్కువ ఉండరు. కాబట్టి నైట్ జర్నీ అనేది చేస్తే గుంపుగా చేయాలి. తక్కువ మందే ఉంటారు, మధ్యలో ఎవరు నీకు కనపడరు, మీ అంతకు మీరే పోవాల్సింది. కాబట్టి నైట్ జర్నీ అనేది కార్తీక మాసంలో పనికిరాదు, ఓన్లీ శివరాత్రిలోనే పనికి చేస్తుంది. ఇప్పుడు శివరాత్రి ఇది జర్నీ, నైట్ జర్నీ. ఇట్లా అందరు లైట్లు వేసుకొని వెంకటాపురం నుంచి లైన్గా ఇట్లా వెంకటాపురం నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గర వరకు ఇదే విధంగా జర్నీ చేస్తుంటారు. నేను శివరాత్రి అప్పుడు ఎక్కువ శాతము పెచ్చిరుగు వరకు నైట్ జర్నీ చేస్తాను. పోయినసారి ఈ ప్లేస్లో వాటర్ ఉండేది, ఈసారి వర్షాలు పడలేదు కాబట్టి ఇక్కడ వాటర్ ఏం లేదు. ఇక్కడ వాటర్ పెట్టారు, వాటర్ ట్యాంక్ ఉంది, నీరు ముంచుకుపోవచ్చు. నైట్ పూట కంపల్సరీగా ఇది ఇప్పుడు మనము వెంకటాపురం నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదానం చేస్తారు. ఆ బల్బులన్నీ నైట్ జర్నీ నాగులూటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి అన్నదానం చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇడికి ఒక 50 meters దూరంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇప్పుడు ఇది ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ చెంచోళ్ళు టెంకాయలు అమ్ముతారు. మీకు ఆంజనేయునికి టెంకాయ కొట్టాలనుకుంటే కొనుక్కొని కొట్టండి. ఇప్పుడు వాళ్ళు టెంకాయలు అమ్ముతున్నప్పుడు మీకు కార్తీక మాసంలో ఇక్కడ ఎవ్వరు ఉండరు, ఓన్లీ
ఇద్దరు ముగ్గురు పిల్లోళ్ళు, ఒక 5-6 మంది ఉంటారు అంతే, అంతకన్నా ఎవరు ఉండరు ఇక్కడ. ఇది శివరాత్రి కాబట్టి ఇదంతా చాలా కోలాహలంగా ఉంటుంది. ఇది వనదేవత అంటారు. నన్ను ఆంజనేయ స్వామికి ఆపోజిట్ ఉంటుంది. ఇది వనదేవత అంటారు. ఆంజనేయ స్వామిని టెంకాయ కొట్టాల్సిన కొట్టి మొక్కుకొని, అడవిలో ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. యాక్చువల్గా అయితే కానీ శివరాత్రికి వెంకటాపురం నుంచి నడుస్తారు, కానీ యాక్చువల్గా మేము కార్తీక మాసంలో అయితే ఈ ఆంజనేయ స్వామి గుడి నుంచి స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్ బైర్లూరు చెక్ పోస్ట్ నుంచి ఇట్లా ఆటోలు వచ్చి ఆంజనేయ స్వామి గుడి కాడ దిగి ఈ నుంచి బయలుదేరుతాం. మామూలుగా ఎగ్జాక్ట్గా అయితే కార్తీక మాసంలో. ఈ అక్కడ పెట్టారు. ఇక్కడ చెంచుగూడెంలో కూడా అన్నదానం చేస్తున్నారు 2 years నుంచి. చెంచుగూడెం లాస్ట్ అది ఇంత చూసినది. ఇప్పుడు చెంచుగూడెం నుంచి మనము చెంచుగూడెం నుంచి నాగులూటి వీరభద్ర గుడి వరకు మళ్ళీ జర్నీ స్టార్ట్. ఇట్లా లైట్లు వేసుకొని పోతుంటాం. మామూలు ఉదయం పూట అయితే ఈ ఏరియాలో మన బ్యాగులు అవన్నీ చెక్ చేస్తారు. నేను నైట్ పూట కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఉదయం పూట అయితే కానీ ఈ ఏరియాలో ఒక చెక్కింగ్ చేస్తారు. మన బ్యాగులు ఏమన్నా మనం తీసుకుపోతున్నాం అన్న, బీడీలు కానీ సిగరెట్ అగ్గిపెట్టెలు కానీ తీసుకుపోతున్నాం చెక్ చేస్తారు. ఇప్పుడు మనము నియర్ వీరభద్ర గుడి దగ్గర ఇది కాలువ అన్నమాట. మనం నడిచే దారిలో వస్తుంటుంది. దానికి దగ్గరనే ఈ కాలువ నుంచి కొద్ది దూరం పోతేనే మనము నాగులూటి వీరభద్ర స్వామి గుడి వస్తుంది. అదే ఇది. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ కూడా ఉంది ఫారెస్ట్ ఆఫీసర్లది. ఇది వీరభద్ర స్వామి గుడి, నాగులూటి వీరభద్ర స్వామి గుడి. ఇక్కడ బాగా నైట్ మంది మంది పనుకుంటారు. యాక్చువల్గా ఉదయం చూస్తే చాలా బాగుంటుంది గుడి. ఈ నడుమ దీనికి రంగులు కూడా వేసినారు. చాలామంది వాకింగ్ చేసి యాసిడ్కి వచ్చి ఈ ఏరియాలో చాలామంది పనుకుంటారు. ఇక్కడ కూడా టెంకాయలు నాగులూటి దర్గాలోని చెంచోళ్ళు ఇక్కడికి వచ్చి కూడా టెంకాయలు అమ్ముతుంటారు. కొనుక్కొని వీరభద్ర స్వామి గుడికి అన్నే శివలింగం ఉంది, అమ్మవారు ఉన్నారు. మీరు వీలైతే టెంకాయ కొట్టుకొని బయలుదేరచ్చు. ఎవరన్నా యాసిడ్ కనిపిస్తే ఇక్కడ పనుకోవచ్చు కూడా. నైట్ జర్నీలో కొద్దిగా యాసిడ్కి వచ్చినప్పుడు ఇక్కడ పనుకోవచ్చు ఏదైనా ప్లేస్ చూసుకొని. పగులు చూస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే కానీ కార్తీక మాసంలో అద్భుతంగా ఉంటుంది. ఇంకా 100 రెట్లు బాగుంటుంది శివరాత్రి కన్నా. నాగులూటి వీరభద్రుడు. ఈ నర్మదా కొత్త ఒక 2022లో బాగా చేయించారు గుడిని, విగ్రహాన్ని కూడా, గుడిని కూడా కొద్దిగా బాగా చేయించారు. అమ్మవారు పక్కనే శివలింగం ఉంది. వీళ్ళు చెంచోళ్ళ పిల్లలు. నేను వీడియో చూసి తలవంచుకుంటారు, కొందరు తలవంచుకున్నారు. అందరూ బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు చాలామంది పాదయాత్రికులు. ఉదయం చూస్తే చాలా బాగుంటుంది ఈ గుడి. నాగులూటి కోనేరు అన్నదానం చేస్తారు. నీరు తాగేకు ఎక్సలెంట్ కోనేరు. ఇక్కడ చేపల నాగులూటి మెట్లు దారి. నాగులూటి కోనేరు యాక్చువల్గా అయితే
కార్తీక మాసంలో ఈ గుడి నుంచి అట్ట కొద్దిగా లోపలికి వస్తే చిన్న కోనేరు ఉంటాయి, నీళ్ళు భలే ఉంటాయి. కోనేరు అంటే కోనేరు కాదు, ఒక కాలువ లెక్క ఉంటుంది, భలే ఉంటుంది అక్కడ. ఈ వీరభద్ర గుడి పక్కన ఒకటి ఉంటుంది వీరభద్ర గుడి. పగులు చూస్తే ఇంకా బాగా క్లారిటీ కనబడుతుంది నైట్ పూట కాబట్టి. కార్తీక మాసంలో ఇక్కడ ఎవ్వరు ఉండరు. మేము కార్తీక మాసం వచ్చేటప్పుడు కొద్దిగా పిల్లలు ఉంటారు, డబ్బులు ఆ గుడి దగ్గర ఉంటారు అంతే కొందరని. ఈ లైట్లు అసలు మేము పగులే జర్నీ చేస్తాం, నైట్ పూట జర్నీ చేయం. అయితే మాత్రం అద్భుతమైన వాతావరణం ఉంటుంది కార్తీక మాసంలో. నాకు తెలిసినంతవరకు చాలామందికి తెలియదు. కార్తీక మాసం ఒక్కసారి పాదయాత్ర వస్తే మళ్ళీ శివరాత్రికి వదిలేసి కార్తీక మాసానికి వస్తారు. నేను ఆ విధంగా చెప్పాను రండి. శివరాత్రికి వేరు, కార్తీక మాసం మాత్రం ఇంకా బాగుంటుంది. అసలు మీరు మొత్తం పచ్చగా ఉంటుంది. ఇది కార్తీక వీరభద్ర గుడికి కొద్దిగా ముందు పోయినప్పుడు ఇది వస్తుంది, మండపం వస్తుంది. ఆ మండపంలో కూడా పండుకోవచ్చు. శివరాత్రి అప్పుడు కాబట్టి ఇక్కడ అంగళ్ళు పెట్టింటారు, టిఫిన్లు అవన్నీ చేస్తుంటారు. మనకు డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి ఇక్కడ. కార్తీక మాసంలో ఇక్కడ ఏమీ ఉండదు. ఇప్పుడు మనము వీరభద్రగాడ నుంచి వీరభద్ర నాగులూటి తాపల అంటే మెట్లు ఎక్కడమని అంటారు. తాపల దగ్గరికి వెళ్తాము. ఇక్కడ కోనేరు ఉంటుంది. కార్తీక మాసంలో అయితే నీళ్ళు చాలా అంటే అద్భుతంగా ఉంటాయి. స్నానం చేసినా కానీ ఏదైనా కానీ బాగుంటాయి. దీంట్లో స్నానం చేయొచ్చు. ఇప్పుడైతే కొద్దిగా బాగుండవు, శివరాత్రికి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. ఇక్కడ చిన్న కోనేరు ఉంటుంది. 365 రోజులు క్లీన్గా, నీట్గా, అద్భుతంగా తాగడానికి భలే బాగుంటాయి. ఆ చిన్న దిగుడు బావి లెక్క ఉంటుంది, 4 పక్కల మెట్లు ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. నీళ్ళు మాత్రం చాలా మనిషి లోతు కూడా ఉంటుంది, కానీ 365 డేస్ ఉంటాయి. ఎందుకంటే నేను కార్తీక మాసం వస్తాను, శివరాత్రికి వస్తాను కాబట్టి నాకు బాగా తెలుసు. 6 అద్భుతంగా ఉంటాయి నీళ్ళు. 365 డేస్ అంత చిన్న దాంట్లో నీళ్ళు ఉండడం అంటే చాలా అద్భుతం. మీరు కానీ పగులు కానీ చూస్తే తెలుస్తుంది దాని గురించి. ఇక్కడ అన్నదానం చేస్తారు, కింద కూర్చొని ఇస్తరాకులు పెడతారు. ఈ అన్నదానం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అందరికీ వడ్డించిన తర్వాత మాత్రమే తినడం స్టార్ట్ చేయమని చెప్తారు. అందరూ తిన్న తర్వాత మాత్రమే అందరూ ఒకటేసారి లేయాలి. కొన్ని పద్ధతులు చాలా బాగుంటాయి. కింద కూర్చోంటాము, ఇస్తరాకేస్తారు, నీళ్ళు ఇస్తారు, అన్నీ అందరికీ వడ్డించినాకనే తినడం స్టార్ట్ చేయాలి. మళ్ళీ అందరూ తిన్న తర్వాతనే చేయగడుకోవడానికి లేవాలి. కొన్ని పద్ధతులు అద్భుతంగా ఉంటాయి ఇక్కడ భోజనం చేయడానికి. యాక్చువల్గా అయితే కానీ ఒక బంతిలో కూర్చున్న వాళ్ళు ఆ బంతిలో అందరూ తినేంత వరకు లేగుడు అనేది సాంప్రదాయం కూడా. ఆ విధంగా ఇక్కడ ఖచ్చితంగా పాటిస్తారు ఆ రూల్ను. ఇప్పుడు నేను తాపల ఎక్కి నాగులూటి తాపల అంటే మెట్లు ఎక్కడం అన్నమాట. తాపల అంటారు, నాగులూటి తాపల అంటారు. ఇప్పుడు పైకి ఎక్కి ఇంకా బయలుదేరుతున్నాం. యాక్చువల్గా అయితే కానీ కార్తీక మాసంలో ఆ ఏరియా మొత్తం చెట్లు మొలిచింటాయి, ఏమీ ఉండదు, మొత్తం చెట్లే ఉంటాయి. అద్భుతమైన గ్రీనరీ ఉంటుంది ఇక్కడ అంతా కార్తీక మాసంలో. ఇది కొద్దిగా ముందు పోయిన తర్వాత 2 పూర్వకాలం కట్టినట్టు వస్తాయి. ఇది ఇది రెండోది కట్టిన దాని పక్కన ఒక ఆయన మంట వేసినాడు. మీకు శివరాత్రి అప్పుడు ఇక్కడ ఏదైనా తినడానికి కానీ టీ చేస్తారు. ఉదయం పూట అయితే టిఫిన్లు ఉంటాయి,
ఇట్లా గుడిసెలేసి అమ్ముతారు అన్నమాట. టీ, టిఫిను, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇట్లా దావంపడి గంటకు ఒక అంగడి ఉంటుంది. నాల్సి గంట నడిచిన లోపల ఒక అంగడి వస్తుంది. నాల్సి ఒక 2-3 కిలోమీటర్లకి ఇట్లా ఒక అంగడి వస్తుంటుంది. ఎవరైనా నైట్ పూట బాగా అలసిపోయిన వాళ్ళు ఆ చుట్టుపక్కల దగ్గరలో పనుకుంటారు. లేదంటే మనం ఏదన్నా మనం ఒక 10 మంది ఉన్నాం అనుకో, ఎక్కడ కావాలంటే అక్కడ పనుకోవచ్చు నైట్ పూట. మీరు కానీ అదే శివరాత్రి అప్పుడు ఉదయమైనా కానీ ఈ దావలో మనకు అనుకున్నంత గ్రీనరీ ఉండదు. అదే కార్తీక మాసంలో అయితే చుట్టుపక్కల మొత్తం గడ్డి మొలుస్తుంది. మనం ఏ చిన్న సందులాగా పోతుంటాం. ఇట్లు తీసుకొని ఈ విధంగా పోతుంటూనే ఉంటాం. ఇంకా ఇక్కడ ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా వస్తుంది మధ్యలో. ఫారెస్ట్ చెక్ పోస్ట్ కొద్ది ముందరలో ఇట్లా నీళ్ళు తాగడానికి బోరింగ్ లోపల ఉంటుంది. మీకు శివరాత్రి అప్పుడు అంత కనపడదు. మీకు అందులో ట్యాంకులు దావలో పెట్టింటారు కాబట్టి మనం ట్యాంక్ నీళ్ళు తాగుతాం, కానీ బోరింగ్ నీళ్ళు పోయి కొట్టుకొని తాగేంత ఓపిక ఉండదు. అదే కార్తీక మాసంలో ఎవరు ఉండరు కాబట్టి అందులో కార్తీక మాసంలో మధ్య మధ్యలో నీళ్ళు బాగుంటాయి. లేకపోతే ఆ బోరింగ్లలో మేము కొట్టుకొని తాగుతాం మామూలుగా కార్తీక మాసంలో. నేను నైట్ జరిగి ఇప్పుడు పగులుగా వస్తుంది దగ్గరికి. ఈ విధంగా నైట్ జర్నీ అంటే ఇట్లే ఉంటుంది. అంతా మనుషులు ఎవరు కనపడదు, సీనరీస్ ఏం కనపడదు, గ్రీనరీ ఏం కనపడదు. చంద్రుడు, ఆ చంద్రుడి వెన్నెల్లో మీకు సీనరీ కనపడుతుంది. ఇంతగా చూసిన ఆ బోరింగ్ దగ్గర నుంచి కొద్ది దూరం పోతే కాలువ వస్తుంది. శివరాత్రి అప్పుడు దాంట్లో నీళ్ళు ఉండవు, పగులు అయితే కొద్దిగా కనబడతాయి, కానీ అవి కూడా అనుకున్నంత బాగుండవు. ఇంకా కొద్దిగా ముందర పోతే ఒక బోరింగ్ చిన్న కొద్దిగా మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద కాలువ వస్తుంది. అది మనం చూడాలనుకుంటేనే పైకి ఎక్కి చూస్తేనే చూడగలం, లేకపోతే కొందరు దాన్ని దాటేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ బోరింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక 3 years నుంచి దోర్నాల ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. దీని దాడ కనపడుతుంటే ఆ ఎత్తు పైకనే చెరువు ఉంటుంది. పెద్ద కాలువ ఉంటుంది, చెరువు లెక్కనే ఉంటుంది. అది మనం చూడాలనుకుంటేనే పైకి ఎక్కి చూడగలం, లేకపోతే చూడలేము. ఇక్కడ వాళ్ళు చిన్న ఉచిత వైద్యశాల కూడా పెట్టారు ఇస్కాన్ వాళ్ళు. ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు టిఫిను, భోజన ప్రసాదం పెడతారు. ఏదైనా మనకు ఏదైనా యాసిడ్ వస్తే రెస్ట్ కూడా తీసుకోవచ్చు. నేను ఒక 2 hours ఇక్కడ రెస్ట్ తీసుకున్నాను. 1.5 hours నుంచి 2 hours తీసుకున్నాను ఇక్కడ. టిఫిన్ తీసిపోదాం అనుకుంటే 8కి స్టార్ట్ చేస్తారంటే బయలుదేరేసాను. నేను ఒక 2 hours ఇక్కడ రెస్ట్ తీసుకున్నాను. నేను రెస్ట్ తీసుకుని ఉదయం లేచి ఫోటో తీశాను. ఇక్కడ అంతా వాళ్ళు పైపులు పెట్టింటారు, చేతులు కాళ్ళు కడుక్కొని టిఫిన్ చేయడానికి. ఆసుపత్రి, ఎవరైనా కాళ్ళు వచ్చినా కానీ ఏదన్నా ఆసుపత్రి. వాటర్ ట్యాంక్కి మామూలుగా వాటర్ ట్యాంక్ పక్కనే ఒక బోరింగ్ ఉంటుంది. కార్తీక మాసంలో అయితే ఇవి ఏమి ఉండవు, ఆ బోరింగ్ తప్ప ఏం కనపడదు. అంటే కార్తీక మాసంలో నీకు అన్నదానం అనే పదం ఉండదు కాదు. A to Z తినే వస్తువు ప్రతి ఒక్కటి మనమే తెచ్చుకోవాలి. అడవిలో ఏమీ ఉండదు. ఇప్పుడు ఉదయం కాబట్టి ఇట్లా ఈ శివరాత్రి అప్పుడు అందులో ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండి అంత కాలిపోయింది కాబట్టి
గ్రీనరీ కూడా చాలా తక్కువ ఉంది, చాలా ఎక్కువ కాలిపోయింది అడవి కింది భాగంలో. అయినా అద్భుతమైన ఆ ప్రకృతి. పెద్ద చెరువు, పెద్ద చెరువులు. ఇవి మామూలుగా అయితే ఏదైనా పట్టాలు ఇలాంటివి కట్టేది ఎందుకంటే అడవి జంతువులకు నీళ్లు ఉండడానికి అట్లా కట్టలు కట్టింటారు. అవి అట్లాంటివి 2 వస్తాయి మామూలుగా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఒకటి, దాని ముందు ఒకటి వచ్చి ఉంటుంది, దాని ముందు ఒకటి పోయి ఉంటుంది. ఈ నుంచి ఎడల్పు దావ ఎక్కువ వస్తుంది. అంటే మనము ఆ బోరింగ్ వచ్చిన తర్వాత ఇట్లాంటిది వచ్చిన తర్వాత ఊరు దగ్గర వస్తుందండి. ఆ నుంచి ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్లో మాకు ఊరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఊరికి దగ్గరికి వచ్చేసాం ఈ బరగూర్లను బట్టి. ఊరు వచ్చే కొద్దీ దావ చాలా వెడల్పుగా పడుతుంది. భక్తులు వందలు వేల మంది అట్లా వస్తూ ఉంటారు. ఈ శివరాత్రికి ఏంటంటే బాగా మామూలుగా ఈ సంవత్సరం చలి లేదు కానీ మామూలుగా చలి బాగుంటుంది. వాళ్ళు చెంచోళ్ళు పట్టాలు అమ్ముతారు. కోటి 100 రూపాయలు ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, నేను ఎప్పుడు నైట్ జర్నీ చేసిన కాబట్టి తీసుకోలేదు. ఇట్లా పట్టాలు ఉంటాయి, మనం తీసుకొని అనుకోవచ్చు. నేను ఈ పిల్లలకు నా కాడ ఉన్న బరువులు పెట్టింటి కూర్చొని వాళ్ళతో కొద్దిసేపు సరదాగా మాట్లాడినాను. అందరూ వాళ్ళ పేర్లు చెప్పినారు. ఈ సీనరీ చాలా అద్భుతంగా ఉంటాయి. మొత్తం పట్టాలే ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కార్తీక మాసంలో ఇక్కడ ఏం పిల్లి కూన కూడా ఉండదు. కార్తీక మాసంలో నైట్ మేము చెరువులో స్పెండ్ చేస్తాము, నచ్చము. కొందరు నడుస్తారు కానీ మేము ఎక్కువ శాతం మా ఊరు వాళ్ళ ఒక 500 మంది అట్లా వస్తారు కాబట్టి మేము ఎక్కువ శాతం చెరువులోనే పడుకుంటాం. నాకు తెలిసినంత వరకు కానీ ఎవరైనా శివరాత్రి నుంచి వచ్చేవాళ్ళు కార్తీక మాసంలో వస్తే ఎప్పుడు ఇంకా వదలరు కార్తీక మాసాన్ని. అంత అద్భుతంగా ఉంటుంది కార్తీక మాసంలో. అన్నదానం ఈసారి మామూలుగా అయితే 2 చోట్ల చేస్తుండే, ఈసారి 3 చోట్ల అయిపోయింది అన్నదానం. ఇక్కడ దాంట్లో ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, కాళ్ళకు ఏదో నూనె లాంటిది రాసి రుద్దుతున్నారు ఇక్కడ. దీని పక్కనే ఇంకోటి అవి ఉంటాయి, కాళ్ళు పెట్టి మనం అది ఒక యంత్రం ఉంటుంది, ఆడ కాళ్ళు పెడితే కానీ బాగా చేసుకోవచ్చు. ఇక్కడ టిఫిన్ ఉప్మా భిక్షగా పెడుతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా పెట్టినారు, పోయిన సంవత్సరం లేకపోయిండే. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. పోయిన సంవత్సరం ఇది లేకుండా ఈ సంవత్సరం కొత్తగా పెట్టినారు ఇది. మామూలుగా ఇది కానీ శివరాత్రి అప్పుడు ఈ పట్టలు అనేది చాలా అద్భుతంగా కోలాహలంగా ఉంటుంది. ఇది రెగ్యులర్గా పెట్టేవాళ్ళు వీళ్ళు. టిఫిన్ పెడుతున్నారు బాగా. ఇక్కడ భోజనం ఉదయాన్నమైన భోజనం పెడుతున్నారు, ఇంకో చోట కూడా పెడతారు. బాగా రెస్ట్ తీసుకుంటారు. ఇది ఇంకా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకు వాళ్ళది ఫారెస్ట్ వాళ్ళది ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ పక్కన ఒక పెద్ద లోతు బావి ఉంటుంది, దాని పక్కన ఈశ్వరుని గుడి ఉంటుంది. ఈశ్వరుని గుడిని పక్కన పెడతారు ఇది. మనం ఇంకా బయలుదేరినాను. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఒక చోట ఒక ప్లేస్లో సీనరీ తీశాను. ఇది మామూలుగా మనకు పిల్లలు పుట్టిన వాళ్ళు కోరికలకొండ అంటారు. పిల్లలు పుట్టిన వాళ్ళు అట్లా జోలెలు కడతారు. ఎవరైనా ఇండ్లు సొంతంగా కట్టాలనుకున్నారో అట్లా
రాళ్ళు పేరుస్తారు. ఏమైనా కోరికలు తీరాలన్నా కూడా అట్లా రాళ్ళు పేరుస్తుంటారు ఇక్కడ. దీని పేరే కోరికల కొండ. బయలుదేరి మనం ఇప్పుడున్న ప్లేస్ నుంచి సీతమ్మ బావికి దగ్గర అనమాట. ఇది చాలా లోయ లెక్క ఉంటుంది, అంత రాయి ఉంటుంది ఇక్కడ. బాగా కూర్చోడానికి కానీ ఏదైనా తినడానికి కానీ బాగుంటుంది. పెచ్చేరు నుంచి ఒక 2-3 అవర్స్ తర్వాత ఈ ప్లేస్ వస్తుంది. సీనరీ బాగుంటుంది, మొత్తం రాయి, కూర్చోడానికి భలే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఇది ఆ ప్లేస్. మనం ఇప్పుడు ఆ నుంచి కొద్ది దూరం పోయిన తర్వాత మనము వీడియోలో అంత దూరం ప్రయాణించాలి మనం. ఇక్కడ మధ్యలో అంగళ్ళు ఉంటాయి. శివరాత్రికి ఉన్న స్పెషల్ ఏంటంటే ప్రతి చోట అంగళ్ళు ఉంటాయి. మనం ఏదైనా తినాలన్నా ఇక్కడైతే ఇంకా టిఫిన్స్ మనం దుమ్ముగానే చేస్తారు.